హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే పసుపు పంట వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు చూసారా మన పసుపు అయితే ఎంత తాజాగా ఉందో. చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయండి. పోయిన సంవత్సరము ఒక ఎకరానికి సరిపడా పసుపు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ వేయట్లేము, పసుపు పంట అయితే బాగా రావట్లేదు అని అయితే చాలామంది పసుపు వేయడం అయితే తగ్గిపోయింది. ఈరోజు అయితే మేము పసుపు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎకరం ఎక్కువ అయితే వేయట్లేదు. మన దుక్కి అయితే పసుపు వేయడానికి రెడీ అయింది. ఇందులో 2 ట్రాక్టర్ల పెంట మట్టి అయితే పోసినాము. ఈ 6 నెలల పంట అండి మనది. సంవత్సరం పంట వేసేవాళ్ళం కానీ అదైతే ఎక్కువ రావట్లేదు పంట దిగుబడి అని అది బంద్ పెట్టినాం ఫ్రెండ్స్. పసుపు వేసే ముందు అయితే డిఏపి అన్న 20-20 దుక్కి మందు బస్తా అన్న వేసుకుంటాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము 20-20 దుక్కి మందు బస్తా వేసుకుంటాము. మా సైడ్ అయితే ఇలా సాళ్ళు తోలిన తర్వాత అలా కొమ్ములు వేసుకుంటూ పోతూ మళ్ళీ పలుగు చీరుకుంటూ వస్తారు ఫ్రెండ్స్. మరి మీ సైడ్ ఎలా వేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఈ పసుపు లడ్డుగుంటే 2 ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను పసుపు విత్తనానికి తీసుకునేటప్పుడే కొంచెం చిన్న చిన్న కొమ్ములు తీసుకున్నాను, ఇక కట్ చేయకుండా. మీ సైడ్ పసుపు పంట వేస్తారా వేయరా నాకైతే కామెంట్ పెట్టండి. మన పసుపు పంట ఇకపై ఎలా వస్తుందో, పంట ఎలా పండుతుందో ఈ మన వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చండి. ప్రతి ఒక్కటి మీకు వీడియోలలోనైతే నేను పెడతాను. రోజు మేము చేసే పని, పసుపుకి ఏ మందులు వేస్తాం, పంట ఎలా వస్తుంది, లాస్ట్ వరకు అయితే మన వీడియోలను కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రైతు బిడ్డకైతే సపోర్ట్ చేయండి. ఇక మా ఆయన అయితే నాగలి పట్టిండు, ఈ కట్ట నాగలితో అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. పోయేటప్పుడు సాళ్ళు బుడబెట్టుకుంటూ పోతారు, మళ్ళీ వచ్చేటప్పుడు సాళ్ళు అయితే వస్తాయి. కొంతమంది ఏమో ట్రాక్టర్ తోటి బోజదోలి 2 సైడ్లు పసుపు పెడతారు. మా ఊర్లో అయితే ఎక్కువ ఇలానే ఇస్తారు ఫ్రెండ్స్. కానీ పసుపు పంట వేయడం అయితే చాలా తగ్గిపోయింది, పంట సరిగా రాక. ఇక మీ సైడు వేస్తారా వేయరా నాకైతే చెప్పండి. వేస్తే సంవత్సరం పంట వేస్తారా, 6 నెలల పంట వేస్తారా చెప్పండి. ఇక మేమైతే ఈరోజు పసుపు వేయడం అయితే మొత్తానికి అయితే అయిపోయిందండి. ఇక లాస్ట్ కొంచెం ఉంటే నేనైతే వేస్తున్నా. ఈరోజు పసుపు వేయడము, మంచినీళ్ళు అయితే ఫుల్ తాగుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది, వర్షాలు పడకనైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రోని కార్తె అయితే ఈరోజు లాస్ట్ ఫ్రెండ్స్. ఇక రేపటి నుంచి అయితే ఆదివారం కార్తెలు వచ్చినాయి కదా, రేపటి నుంచి అయితే మృగశిర కార్తె. ఇక మనకైతే ట్రాక్టర్లోనే వచ్చినాం పసుపు బత్తాలు వేసుకొని ఇంటి దగ్గర నుండి. ఇక కూలోళ్ళు మేమైతే ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం వరకే వేయడం అయితే అయిపోయింది మన పసుపు. అలానే ఇక పత్తికి అయితే గ్రిప్ వదిలి పెడితే పసుపు వేసుకుంటే అవే బారినాయండి. అందుకే ఈ వీడియో తీసి పెట్టాను. మన వీడియో అయితే ఎలా ఉందో చూసిన తర్వాత నాకైతే కామెంట్ పెట్టండి మరి.